వెల్కమ్ టు ది లియో. మనం చిన్నప్పుడు బడుల్లో కానివ్వండి, కాలేజీల్లో కానివ్వండి, అనేక చిలిపి చేష్టలు చేస్తుంటాం. కాలేజీలకు పొళ్ళకు డుమ్మా కొడుతుంటాం. అవసరమైతే వాళ్ళ అటెండెన్స్ను వేరొకళ్ళు ముసుగులో పెట్టి పలికేయటం, లేదా లీడర్ని మేనేజ్ చేసి మాయ చేసి అటెండెన్స్లో వాళ్ళు వచ్చినట్టుగా వేయించుకోవటం, ఇలాంటివన్నీ మన నిజ జీవితంలో చూసుంటాం. టీవీలో కూడా, సినిమాల్లో కూడా చాలా సందర్భాల్లో చూసుంటాం. అలాంటి ఒక సీను ఇప్పుడు అసెంబ్లీలో కూడా జరిగింది. చిన్నప్పుడు మనం వేసామంటే సరే, ఆ రోజు చిలిపితనం కావచ్చు, ఆ రోజులో ఉన్నటువంటి వయసు కావచ్చు, అది వేరే. కానీ మరి ఇక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆ స్థాయిలో ఉండి, మంత్రుల స్థాయిలో ఉండి, గతంలో మాజీ మంత్రులుగా ఉండి, మాజీ ముఖ్యమంత్రులుగా ఉండి, అలాంటి వాళ్ళు కూడా ఇలా దొడ్డిదారిన సంతకాలు పెట్టి పారిపోతున్నారంటే వినడానికి ఆశ్చర్యంగా ఉంటుంది. మీకు అనుమానం రావచ్చు, ఆ ఎమ్మెల్యేలకు పారిపోవాల్సిన అవసరం ఏంటి? వాళ్ళు ఎవరు కొడతారా, ఎవరన్నా తిడతారా, వాళ్ళు ఎందుకు పారిపోయారని మీకు అనుమానం రావచ్చు. ఇప్పుడు అందరికి వస్తున్నటువంటి అనుమానం అదే. వాస్తవానికి వాళ్ళు అసెంబ్లీకి వచ్చి దర్జాగా కూర్చుని సభల్లో పాల్గొని సంతకాలు పెట్టేస్తే ఎవరికీ ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, వైసీపీకి చెందినటువంటి 11 మంది, జగన్మోహన్ రెడ్డిని పక్కన పెడదాం, ఆయన అలాగా రావట్లేదు కాబట్టి, మిగిలిన 10 మంది కూడా ఏ సందర్భంలోనూ అసెంబ్లీలో కనపట్ల. సమావేశాలు జరుగుతున్నాయి, అంతా టీడీపీకి చెందిన వాళ్ళు, జనసేనకి చెందిన వాళ్ళు, బీజేపీకి చెందిన వాళ్ళే ఉన్నారు. వైసీపీ వాళ్ళు మచ్చుకు కూడా ఎక్కడ కనపట్ల. సరే, వాళ్ళు సభకు రావట్లేదు అని మనం అనుకుందాం, కానీ హాజరు పట్టీలో సంతకాలు ఉంటున్నాయి. అదేంటి, సభకు వస్తే కదా సంతకం పెట్టాలి. ఇప్పుడు మనం స్కూల్కి వెళ్తే కదా అటెండెన్స్ వేసేది, స్కూల్కి వెళ్తే కదా. ఇప్పుడు ఆఫీస్కైనా ఏంటి, మనం వెళ్తే కదా తంపేసేది. ఒకప్పుడు సంతకాలు పెట్టేవాడు, ఆఫీసుల్లో కూడా అటెండెన్స్లు ఉండేవి. ఇప్పుడు ఏంటంటే తంబలు వచ్చేసినాయి అనుకోండి, అది వేరే విషయం. వెళితే కదా పెట్టేది. కానీ వీళ్ళు సభలో కనపడరు, ఫైల్లో సంతకాలు మాత్రం ఉంటాయి, రిజిస్టర్లో. మరి ఇది ఎక్కడ? నేనేమంటానంటే, అందుకే నేను ఒక సలహా ఇస్తా. ఏంటంటే అసెంబ్లీలో కూడా ఇక నుంచి తంబు పెట్టాలి. అసెంబ్లీలో కూడా తంబు పెట్టాలి. ఎందుకు తంబు కూడా రోజుకు 3 సార్లు పెట్టాలి. ఉదయం అసెంబ్లీ సమావేశాలకు వచ్చినప్పుడు ఒకటి, మళ్ళీ లంచ్ బ్రేక్ తర్వాత మరొకసారి, అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఒకసారి, 3 సార్లు తంబేపిస్తే అప్పుడు ఇలాంటి వాళ్ళు లైన్లో పడతారు. ఎందుకంటే 3 సార్లు తంబేయాలని నువ్వు ఖచ్చితంగా అసెంబ్లీకి రావాలి. 3 సార్లు అసెంబ్లీకి వస్తేనే నువ్వు తంబేయడం కుదురుద్ది. ఈ హాజరు పట్టీలు, గేజర పట్టీలు, పాతకాల మోస పద్ధతులు తీసేసి స్పీకర్ గారికి, ముఖ్యమంత్రి గారికి నా సలహా ఏంటంటే, మీరు కూడా తంబ పెట్టారు అనుకోండి, ఇప్పుడు కాలేజీలు, స్కూళ్ళు అంతా కూడా తంబలు వచ్చేసాయి, ఫేస్లో లేకపోతే తంబ వచ్చేసింది, తప్పించుకోవడానికి లేదు. వచ్చినప్పుడు వేయాలి, వెళ్ళేటప్పుడు వేయాలి. కాబట్టి అలాగే వీళ్ళకు కూడా పెడితే దొరుకుతారేమో. సో దీనికి సంబంధించి నిన్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. హాజరు పట్టి ఇంకో విచిత్రం ఏంటో తెలుసా? సరే, సంతకాలు చేసి వెళ్ళిపోతున్నారు, దాన్ని కాసేపు పక్కన పెడదాం. మన బడ్జెట్ సమావేశాల తర్వాత ఆర్థిక శాఖ ఎమ్మెల్యేలందరికీ ట్యాబులు ఇచ్చింది. అందులో బడ్జెట్కి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఫీడ్ అయి ఉంటాయి, వాటిని చూసుకోవచ్చు. అంటే దాని మీద ఏదైనా మాట్లాడాలంటే సభ్యులు మాట్లాడవచ్చు. మరి సభకు రాని వాళ్ళకి ట్యాబులు రావు కదా. కానీ ఏం చేశారో తెలుసా, వీళ్ళు సభకు రాకపోయినా ఆ ట్యాబులు మటుకు పట్టుకుపోయారు. ఎవరో ఒక చేత బయటికి తెప్పించుకుని, లేదా అసెంబ్లీ సచివాలయం నుంచి వాళ్ళ పేరు చెప్పి, ఎమ్మెల్యే పేరు చెప్పి, వాళ్ళ పిఏలో, గన్మ్యాన్లో, లేకపోతే ఇంకొకళ్ళు ఆళ్ళు పట్టుకుపోయారు ఆ ట్యాబులన్నీ. ఇదొకటే కాదు, మళ్ళీ ఏంటి, అరకు కాఫీ, గిరిజన శాఖ తరపున ప్రతి ఒక్కరికి కూడా ఒక అరకు కాఫీకి సంబంధించినటువంటి ఒక గిఫ్ట్ ప్యాక్, మంచి గిఫ్ట్ ప్యాక్ సభ్యులందరికీ కూడా ఇచ్చారు. మరి వీళ్ళు సమావేశాలకు రాలేదు, ఇలా గిఫ్ట్ ప్యాక్ రాదు కదా. కానీ ఎమ్మెల్యేలు ఏం చేశారు తెలుసా? అసెంబ్లీలో ఉన్నటువంటి సచివాలయం దగ్గరికి వెళ్ళంటే అన్నీ అక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తారు, అక్కడికి వెళ్ళిపోయి వీళ్ళ పేర్లు చెప్పి గిఫ్ట్ ప్యాకులు కూడా పట్టుకుపోయారు. వీళ్ళు చూస్తే అసెంబ్లీలో కనపడరు, కానీ ట్యాబులు పట్టుకుపోయా, గిఫ్ట్ ప్యాకులు పట్టుకుపోయా, చివరికి అటెండెన్స్లో సంతకాలు చేసిపోయా. మరి ఎంత దారుణమైన పరిస్థితి. వీళ్ళైనా చిన్నపిల్లల, ప్రజలు ఏం అవకాశం ఇచ్చారు? అప్పుడు ఈ 11 నియోజకవర్గాల్లో సమస్యలు ఉంటాయి కదా. సమస్యలు ఉండవని నేను చెప్పను, ఏ ప్రభుత్వం ఉన్నా కొద్దిగా గొప్ప సమస్యలు ఉంటాయి. నువ్వు ఆ సమస్యలను అసెంబ్లీ దృష్టికి తేవాలి కదా. అవసరమైతే సంబంధిత మంత్రుల్ని, ముఖ్యమంత్రిని నిలదీయాలి కదా. మరి ఈరోజు నువ్వు అసెంబ్లీలో మాట్లాడకపోతే నీ నియోజకవర్గ సమస్యలు ఎలా తెలుస్తాయి? నీ నియోజకవర్గ సమస్యలు ఎలా తీరుస్తారు? నీ నియోజకవర్గానికి ఒక స్కూల్ కావాలి, ఒక కాలేజీ కావాలి, ఒక రోడ్డు కావాలి, ఒక డ్రింకింగ్ వాటర్ కావాలి, లేదా డ్రిప్ ఇరిగేషన్ కావాలి అని నువ్వు నిలబడి అడిగితే కదా ప్రభుత్వం ఇస్తుంది. నువ్వు పట్టుబట్టి సాధించుకోవాలి కదా, నిన్ను పెట్టుకుంది అందుకే కదా. మరి ఎందుకు అడగట్లా? అడగకుండా ఎలా వస్తాయి అంటే, ఈ 11 మంది ఎమ్మెల్యేలు ఆ 11 నియోజకవర్గాల ప్రజలకు ద్రోహం చేస్తున్నారు. ఈ విషయం మాత్రం స్పష్టం. దీనికి సంబంధించి ఒక వార్త వచ్చింది, ఒకసారి చూద్దాం. ఇదిగో చూడండి, దొంగల్లా వచ్చి సంతకాలు చేసి వెళ్ళిపోతున్నారు,
వైకాపా ఎమ్మెల్యేలకు సభకు రాకుండా ముఖం చాటేస్తున్నారు. సభాపతి అయ్యన్న పాత్రుడి ధ్వజం. వైకాపా ఎమ్మెల్యేలు ఎవరు కనిపించకుండానే దొంగల్లా వచ్చి హాజరు పట్టీలో సంతకాలు చేసి వెళ్ళిపోతున్నారని శాసనసభాపతి అయ్యన్న పాత్రుడు ధ్వజమెత్తారు. గౌరవప్రదమైన స్థానంలో ఉండాల్సిన సభ్యులు ఇలా దొంగచాటుగా సంతకాలు చేసి వెళ్లాల్సిన కర్మ ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. వాస్తవానికి ప్రజలు మిమ్మల్ని రాయల్టీగా అనుకున్నారు. మీకు అసెంబ్లీలో దర్జాగా వెళ్ళి కూర్చుని మాట్లాడే హక్కు ఉంది, రాయల్టీగానే మీరు ఉండొచ్చు. కానీ దొంగల్లాగా సంతకాలు చేసి వెళ్ళాల్సిన కర్మ ఎందుకండి? ఒక ఎమ్మెల్యే ఎవడో చూడకుండా వచ్చి సంతకం పెట్టేసి హాజరు పట్టీలో పారిపోవడం అంటే ఎంత నిత్యమైంది. వాస్తవానికి అది తెలియదు. అక్కడ ఉన్నటువంటి సిబ్బంది చెప్పారంట, సార్ వైసీపీ ఎమ్మెల్యేలు వస్తున్నారు, సంతకాలు పెడుతున్నారు, కానీ సభలో ఉపయోగం రావట్లేదండి అని చెప్తే అప్పుడు చూశాడంట ఆయన. మరొకరు వచ్చి ఇలా గిఫ్ట్లను ట్యాబ్లు కూడా పట్టుకుపోయారండి, కానీ సభకు రాలేదని మళ్ళీ చెప్తే మళ్ళీ ఆరాధిస్తే అది నిజమేనని తేలింది. సో దీని మీద నిన్న అయ్యన్న పాత్రుడు గారు అయితే మాట్లాడారు. సంతకాలు చేసి సభకు రాకుండా ముఖం చాటేయడం వారి గౌరవాన్ని తగ్గిస్తుందే తప్ప ఏమాత్రం పెంచదని పేర్కొన్నారు. ఓట్లేసి ఎన్నుకున్న ప్రజలకు ఆదర్శంగా నిలవాలే కానీ తలవంపులు తెచ్చేలా ప్రవర్తించొద్దని సూచించారు. సభకు హాజరై తమ సమస్యలపై మాట్లాడాలనే ప్రజలు వారిని ఎన్నుకున్నారు తప్ప ఎవరికి కనిపించకుండా హాజరు పట్టీలో సంతకాలు చేసి వెళ్ళిపోవడానికి కాదు అని చెప్పి నిన్న చెప్పడం జరిగింది. నిన్న ఒక చెలక్తు కూడా విసిరారు. వీళ్ళ సంతకాలు హాజరు పట్టీలో ఉన్నాయి, నాకు ఎక్కడా మీకు కనపడలేదు, మీకు ఎక్కడైనా కనపడ్డారా అని చెప్పి స్పీకర్ గారే స్వయంగా సభ్యులు అడిగారు. అందరూ నవ్వారు, మాకు కూడా కనపడలేదని. మరి సంతకాలు ఉన్నాయి కదా, ఎవరు పెట్టారు? సరే స్కూల్లో అనుకోండి, ఆడి సంతకం ఈడి ఫ్రెండో, ఈడి సంతకం ఆడి ఫ్రెండో ఎవడో పెట్టాడు అనుకోవచ్చు. మనం అలాంటి కథలు చూసాం, అవన్నీ స్కూల్ డేస్. మరి ఇక్కడ ఎవడు పెట్టాడు? వీళ్ళ సంతకాలు ఎవడు పెట్టాడు? ఇక్కడ వీళ్ళే పెట్టారు. పెట్టి దొడ్డిదారిన సంతకం పెట్టేసి ఎవడు రాకముందు రావడం, సంతకం పెట్టడం, వెళ్ళిపోవడం. ఇది వీళ్ళు చేసినటువంటి పని. సో దీనికి సంబంధించి నిన్న చంద్రబాబు గారు కూడా దీని మీద చలోకి తీసినారు. ఎమ్మెల్యేలు ఎవరో కనపడకపోతే సభాపతి గారు వాళ్ళని లోనకి రానివ్వలేదు కావాల్సి అని మేము అనుకున్నామని చెప్పి ఈయనంటే మేమెందుకు రానివ్వలేదు, వాళ్ళు వచ్చి పారిపోతున్నారని చెప్పి స్పీకర్ గారు చెప్పడం. సో ఇది కొద్దిసేపు నవ్వులు పూయించేది అయింది. ఇది ఇక్కడ చూడండి, సభకు రాలేదు కానీ ఐప్యాడ్లు పట్టుకుపోయారు. నేను చెప్పా కదా ఆర్థిక శాఖ ఇచ్చిన ఐప్యాడ్లు ఉన్నాయని. సో వాటిని మాత్రం పట్టుకుపోయారు. ఎలా పట్టుకుపోయారో చూడండి. మొత్తం కీలకమైనటువంటి సమావేశాలు 16 రోజులు జరిగితే వైకాపా ఎమ్మెల్యేలు తొలి రోజు అంటే గవర్నర్ ప్రసంగం రోజు 10 నిమిషాలు మాత్రమే వచ్చి వెళ్ళారు. తర్వాత ఒక్కసారి కూడా సభలో అడుగు పెట్టలేదు. కానీ ఈ మధ్యలో సుమారు 8 మంది సభ్యులు 4 సందర్భాల్లో వచ్చి సంతకాలు చేశారు. అంతేకాకుండా బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆర్థిక శాఖ శాసనసభ్యులకు ఇచ్చినటువంటి ఐప్యాడ్లు, అలాగే గిరిజన సహకార సంస్థ తరపునిచ్చినటువంటి అరకు కాఫీ గిఫ్ట్లను కూడా తీసుకుని వెళ్ళిపోయారు. అలాగే అసెంబ్లీ స్టిక్కర్స్ ఇస్తారు. అసెంబ్లీలో కొంతమందికి ఈ ఎమ్మెల్యే స్టిక్కర్స్ ఇస్తారు సమావేశాల సందర్భంగా. ఈ చాలామంది ఈ ఎమ్మెల్యే కార్లకు ఇచ్చే స్టిక్కర్లు కూడా పట్టుకుపోయారు. కానీ వీళ్ళు మాత్రం రాలా. అంటే చూడండి ఎంత దారుణమైన పరిస్థితి. ఇవన్నీ నిన్న స్వయంగా స్పీకర్ గారే చెప్పినటువంటి పరిస్థితి. కార్లకి ఇచ్చే స్టిక్కర్లను కూడా పట్టుకెళ్లారు. వైకాపా ఎమ్మెల్యేల్లో 7-8 మంది అసెంబ్లీకి వచ్చి సభలోకి వెళ్లకుండానే అసెంబ్లీ సచివాలయంలో గిఫ్ట్లు స్టిక్కర్లు తీసుకున్నారని తెలిసింది. వీరిలో స్వయంగా 4 సంతకం పెట్టి తీసుకుంటే మిగిలిన వాళ్ళు వైసీపీ శాసన సభాపక్ష కార్యాలయ సిబ్బంది ద్వారా వాళ్ళ పేర్లు చెప్పి తెప్పించుకుని పట్టుకుపోయారంట. అంటే చూడండి, వైసీపీ ఎమ్మెల్యేలు దొంగలుగా మారినటువంటి పరిస్థితి. కాకపోతే ఏంటంటే వాస్తవానికి అవన్నీ కూడా వాళ్ళకి చెందే కాదని మనం అంట్లా ఎలా తీసుకోవాలి. ఇప్పుడు మనం ఉన్నామండి, ఒక ఫంక్షన్కి వెళ్తే అక్కడికి వెళ్ళి వాళ్ళకి కనపడి మనం భోజనం చేసి వస్తాం, అది గౌరవప్రదం. అంతేగాని నువ్వు ఫంక్షన్కి వెళ్ళకుండా ఎవరికో చేతికో బొట్టు ఇచ్చేసి లేదో గిన్నెచ్చేసి నా పేరు తరపున నువ్వు భోజనం తెచ్చాయంటే అసహ్యంగా ఉంటుంది కదా. ఇక్కడ కూడా జరిగింది అదే. అసెంబ్లీకి వచ్చి నువ్వు దర్జాగా కూర్చుని అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొని నీకు రావాల్సిన నువ్వు పట్టుకెళ్తే హుందాగా ఉంటుంది. సమావేశాలకు రాకుండా ముఖం చాటేసి నీ సిబ్బందిని పంపేసి పేరు చెప్పి ఇదిగో నాకు గిఫ్ట్ వస్తుంది, నాకు ఐప్యాడ్ వస్తుంది, నాకు వాటర్ బాటిల్ వస్తుంది, నాకు స్నాక్స్ వస్తాయి పట్టరా. చిన్నపిల్లల్లాగా నీచంగా అయితే ఇది అంత దిగజారి బతకాల్సిన పరిస్థితి ఉంది ఎమ్మెల్యేలకి. దీని మీద అంటే ఇదేమి ఎథిక్స్ కమిటీకి కూడా పంపాలని చెప్పి జనసేనకి చెందినటువంటి రామకృష్ణ అనే ఒక ఎమ్మెల్యే కూడా చెప్పారు. సాధారణంగా అయ్యన్న పాత్రుడు ఏమని అడిగారంటే, ఒక ఉద్యోగి డ్యూటీకి రాకుండా సంతకాలు పెట్టాడు అనుకోండి, ఏం చేస్తాం? దొరికితే వెంటనే సస్పెండ్ చేసి పక్కన పెడతాం. మరి ఎమ్మెల్యేలను కూడా సభకు రాకుండా సంతకాలు పెడితే ఎందుకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకూడదు? ఇదే విషయం నేను చర్చకు వచ్చింది.
ఈ సందర్భంగా ఈ మొత్తాన్ని కూడా ఎథిక్స్ కమిటీకి పంపి రూల్స్ ప్రకారం పరిశీలించి అవసరమైతే సంబంధిత సభ్యుల మీద ఎవరైతే సంతకాలు పెట్టి సభకు రాలేదో వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటే అది కూడా పరిశీలిస్తామని చెప్పి నిన్న చెప్పడం జరిగింది. ఏది ఏమైనా వైసీపీ నాయకులు వైసీపీ ఎమ్మెల్యేలు దొంగలుగా మారారు అని చెప్పి నిన్నటి నుంచి అసెంబ్లీలో చర్చ అయితే ఎక్కువగా నడుస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.